లక్కీ. జిందగీ మొత్తాన్ని రుణపడి ఉంటా. లవ్ యూ అత్త. అమ్మా, నాన్న, మృదులా, అమ్మా వంటలు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. సరేనమ్మా. హలో, ద గ్రేట్ ఘట్టమనేని దేవా పార్వతి అక్క. నేను తనయని. హా తనయ్య, చెప్పు. బయలుదేరవక్క. 5 నిమిషాల్లో రెడీ చేస్తాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. త్వరగా వచ్చే మదన్నకి షాకింగ్ సర్ప్రైజ్ ఇద్దాం. అట్టాగే, నువ్వు కూడా చెప్ప మాకు. నేరుగా మధు అన్నని కలుద్దాం, సరేనా? సరే అక్క. అట్టాగే తనయ్య. మానసి, మెంటల్ మెంటల్ తలుపే తలుపు. మానసి, ఏంటది? మానసి, ఏమైంది? ఓయ్, మానసి, అరే లుక్ మారింది, వాకింగ్ స్టైల్ మారింది, ఏదో తేడా కొడుతుంది. ఏమైంది మానసి, ఏమైంది? ఈ మానసి అల్లరి చేయడం నుండి రొమాంటిక్ యాంగిల్ కి టర్న్ అయింది. మానసి, ఏం మాట్లాడు? గిల్లితే గిల్లించుకోవాలి, గీ పెట్టకూడదు. ఈ రౌడీజం అంటే? అవును, రౌడీజమే. నువ్వు మాటలతో చెప్తే ఇంటలేవు కదా మరి, అందుకే. వద్దే, పెళ్లి కావాల్సిన కుర్రాన్నే ఇలా చేయడం పాపమే. మాట్లాడుకో, ఎక్కువ మాట్లాడితే వాత పెడతాం. మానసి, ప్లీజ్ 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 మానసి, వద్దే. వద్దే వద్దే ప్లీజ్ మానసి. మానసి, మానసి, నాకు వాత పెడతానంటావా? నీకు పెడతానే. మానసి మానసి మానసి, వద్దు మానసి, వద్దు వద్దు మానసి, వద్దు వద్దు. అయ్యో, ఏంటి కాలిందా? బాగుందా చెప్పు. చచ్చినోడు కాదే, పతికినోడిని. ఈ టైంలో రొమాన్స్ కాదే, నన్ను ఇంప్రెస్ చేయాలి నువ్వు. అసలు నువ్వేం చేస్తే ఇంప్రెస్ అవుతావో చెప్పరా బాబు. సరే విను, నేను చేసుకోబోయే అమ్మాయికి ఫస్ట్ చదువు ఉండకూడదు. చదువు లేకుండా రేపు పుట్టిన పిల్లలకి మట్టి పిసకడం, కళ్ళప్పి చల్లడం, వీటి గురించి చెప్పాలా? పోరగాండ్లకి ఏలు బీలు నేర్పియాలంటే కాస్తంత చదువుకోవాలి. అయినా నేను చదివింది పెద్ద హాఫ్ ఆఫ్ చదివేలే. ఇలాంటి ఫిగర్ ఎదురుగా ఉండగా
చదువు గురించి ఆలోచిస్తావేంది రొమాన్స్ అమ్మా. ఆహా. ఆ, అవునా ఆ, ఆ, ఆహా. గో గో అవుట్. రొమాన్స్ చేయాలంటే కాస్త హైట్ తక్కువ ఉంటే బెటరే, అప్పుడే కంఫర్ట్ గా ఉంటుంది. నీలా కొంగలా ఉంటే స్టూల్ వేసుకోవాల్సిందే మరి. అయినా చూసిన వాళ్ళందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలంటే ఈ మాత్రం హైట్ ఉండాలి. నా హైట్ కంఫర్ట్. నీకు నువ్వే టిక్కులు పెట్టేసుకుంటావా? మరి బ్రాహ్మిణి దేవి మేనకోడలు. నీకు నచ్చినట్టు కాదు బాబు, నాకు నచ్చినట్టు నువ్వుండాలి. సమజైందా? మ్మ్. 10 రోజుల్లో నిశ్చితార్థం, మ్మ్? నెల రోజుల్లో పెళ్లి. రెడీగా ఉండు, పెళ్లి అయ్యాక చెప్తా. నీ ఏయ్, పని. ఏమో, బాబు. నీవే 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 నాలో సగమై ఉన్న ప్రాణం నీవే. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. సావిత్రక్క, అన్ని వంటలు అయ్యాయా? అయ్యాయమ్మా. ఎలా ఉన్నాయో తిని చూసి చెప్పండమ్మా. సరే. మంచినీళ్ళు ఇదిగో ఇది తాగండమ్మా. ఈ బంగు తనతో తాగించు. ఏంటి ఇంత కారమా వేసుకునేది? అయ్యో చూసుకోలేదమ్మా. సరే సరే, వేరే కూరల్లో చూడు. అలాగే అమ్మా. ఇప్పుడు ఆడుకుంటానే నీతో. హే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సరే అలాగే, కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అమ్మ వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళు ఫ్రీ అవ్వగానే నువ్వు కాల్ చేసావని చెప్తాను. క్యాచ్ యూ లేటర్. సీ యూ, బాయ్. మదన్నా, పార్వతి, ఏంటి సడన్ సర్ప్రైజ్? స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ యూ బ్రో. అన్న పుట్టినరోజు నాడు ఈ సెల్లెలు రాకుండా ఎట్టా ఉంటది చెప్పు? రమ్మని నీకెన్నిసార్లు ఫోన్ చేశాను. హా, వస్తానని చెప్పినా సెవలో నెత్తిరొచ్చేదాకా మాట్లాడుతూనే ఉందన్నా. మరి అన్నయ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. అవును పార్వతి, దేవబావేడి? హా, పెద్దబాబు గారికి ఎన్ని పనులో నీకు తెలుసు కదన్నా. రమ్మంటే ఓకే అంటాడు, తర్వాత ఇదిగో నీతో ఇలా గిఫ్ట్లు పంపుతాడు. తెలిసిందేగా. హ్యాపీ బర్త్డే అన్నా. కరెక్టేనా తనియా? సూపర్, నువ్వు ఆల్వేస్ కరెక్ట్ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్స్ పార్వతి. థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. హా, ఆ నీకేదో ప్రేమ కథ ఉందంట కదన్నా. ఏదో ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి ఒకటే అంట.
పాటలు అదేదో చెప్పారు పెద్దబాబు గారు. అదేంటన్నా? ఏ నాకు చెప్పరాదా ఏంటి? చెప్పడం ఎందుకు, చూపిస్తాను పార్వతి. ఒక్క నిమిషం. ఈ లవ్ స్టోరీ నాకు తెలియదే. మానసికైనా తెలుసా? పార్వతి, అందమైన నా ప్రేమ కథకి ఈ ఆనవాళ్లు చూడు పార్వతి. తనయా, ప్రేమ తాలూకు జ్ఞాపకాలంటే ఓకే, మరి ఈ గుర్తులేంటి? అన్నా, వీటిలో నీ మనసే కానొస్తుంది. అవును పార్వతి, నాలో ప్రేమను పుట్టించిన ఈ అక్షరాలు సముద్రపు కెరటాల్లా నా మనసులో ఎగసి పడుతూనే ఉన్నాయి. కలుసుకున్న ఇంకో జన్మవు నీవే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. పార్వతి, ఈ వాచ్ చూసావా? ప్రతి క్షణం నాతోనే ఉండాలని కోరుకునే కాలం ఇది. ఈ పాట చూసావా? నన్ను మురిపించి మైమరిపించే పదాలు, నా పెదవులు పలికే మధుర భావాలు. నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతనా, వినలేవా నా ఈ నివేదన, నీ వశమై నా ప్రాణమేగా. తనే నా ప్రాణం, తనే నా సర్వస్వం. ఇదిగో ఈ గుండె చప్పుడు కూడా తనే. అన్నా, మా ప్రేమను నీళ్ళు చూసుకున్నట్టయింది. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. వీటన్నిటినీ ఇంత జాగ్రత్తగా ఎట్టుకున్నావంటే తనని గుండెల్లో గుడి కట్టి చూసుకుంటావు. నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే నీ భార్య అవుతాదంటే అంతకన్నా ఏం కావాలా? అవును, ఇంతకు తన పేరేంటన్నా? మానసి. మానసి అంటాడేంటి? ఇవన్నీ ఇచ్చింది, ఈ పాట రాసింది మృదుల కదా. సంథింగ్ రాంగ్. మానసి, మధు పేర్లే కాదు, మీ ఇద్దరి జోడి కూడా బాగుంటాది.
మానసి నువ్వు నూరేళ్లు సల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటానన్నా. నిజమైన ప్రేమకి కట్టాలొస్తాయి కాని ఓటమి రాదు. దానికి తెలిసింది గెలుపే. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ పెళ్ళవుతాదన్నా. థ్యాంక్ యూ పార్వతి. ఇంకా నేను పోయేస్తానన్నా. అన్నా అన్నా, రాఖీ పండుగకి రాలేకపోయాను కదా, ఇప్పుడు కట్టనా? దేవబాబు తన మాటతో నా ప్రేమకు రూపమిచ్చాడు. నువ్వు ధైర్యం చెప్పి నా ప్రేమకు ప్రాణం పోసావు. థ్యాంక్ యూ పార్వతి. ఈ చెల్లెలు నీకు రాఖీ కట్టింది కదా, ఇక నీకంతా మంచి జరుగుతాది. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం తనియా, ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. తనకి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాను. అలాగే. ఓకే పద పార్వతి. వీడి ప్రేమ కథ ఏదో ఉంది, ఎక్కడో తేడా కుడుతుంది. పార్టీ అవ్వని, అప్పుడు దాన్ని ఫుట్బాల్ ఆడుకుంటాను. అమ్మా, ఏంటే తాగావా దొంగ మొహందానా? ఏంటండి అలా మాట్లాడుతున్నావు? నన్నెందుకు తోసావు? అమ్మకు చెప్తా. నువ్వు నీ బతుకు. భారతీదేవికి పుట్టినట్లు, మానసికి అక్కయినట్లు, అదో కుక్క మొహంది, నీదో కుక్క బతుకు. ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు? మీరెవరో పోండి ముందా. ఎమ్మెల్యే గారిని పట్టుకుని పోండి అంటావా? నన్ను తిట్టు కొట్టు, భారతమ్మని మానసిని ఎవరన్నా అంటే ఊరుకోను. వాళ్ళు నా ప్రాణం. అంటాని అంటావా? అంటావా? ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెవడుప్పా? ఇది ఇలాగే అంటుంది సార్. రావి నీ సంగతి చెప్తా. వదలు రా వదలు రా. అమ్మా, అత్తయ్య, మావయ్య. సరియు సరియు ఏమైంది? ఎందుకు అమ్మ ఏంటమ్మా? నన్ను ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది సరియు? ఈ మృదుల తాగి గొడవ చేస్తోంది.